హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3-4 ఆనియన్స్ని సన్నగా తరుక్కొని కట్ చేసుకొని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చీలను కూడా మంచిగా మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పుడే రుబ్బుకొని వేసుకుంటే చికెన్ అనేది టేస్ట్ఫుల్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. సో దాని తర్వాత మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ కంటే కొంచెం తక్కువగా ఉన్న చికెన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చికెన్ వేసుకున్న తర్వాత మీకు తగినంత పసుపు, అలానే తగినంత సాల్ట్, తర్వాత కారంని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. సో ఇది మంచిగా హై ఫ్లేమ్లో ఫస్ట్ కుక్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా కుక్ అయితే మనకు చికెన్ నుండి మంచిగా వాటర్ రిలీజ్ అవుతాయి. సో అలానే ఇవి ఆయిల్లో మంచిగా చికెన్ వేగి టేస్ట్ఫుల్గా అవుతుంది అనమాట. సో కొంచెం దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేయండి. దాని తర్వాత ఫ్లేమ్ను తగ్గించి కొంచెం మీడియం ఫ్లేమ్కి చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతలోపు ఇక్కడ మనం రైస్ ప్రిపరేషన్ చేసుకుందాం. రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఘీని వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3-4ను కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు తగినన్ని బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మీరు ఇక్కడ పుదీనాని కూడా వేసుకోండి. పుదీనాని కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా ఫ్రై అయిన తర్వాత 1 to 1.5 రేషియోలో వాటర్ తీసుకొని వాటర్ని బాయిలింగ్కి పెట్టుకోవాలన్నమాట. సో అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ని టేస్ట్ చేసినప్పుడు వాటర్ అనేవి ఉప్పగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అవి బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. సో అవి బాయిల్ అయ్యేంతలోపు మనం ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుందా లేదో చూద్దాం. చికెన్ నుండి ఇక్కడ చూడండి మనకి వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత మంచిగా కలుపుకొని మరొక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఈ హై ఫ్లేమ్ మీద కుక్ చేసినప్పుడు మనకి వాటర్ అనేవి దగ్గరగా ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో మీకు తగినంత కారం, తగినంత ధనియాల పౌడర్ వేసుకొని, సో అలానే ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి వచ్చేసి కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు గుప్పెడు వేసుకోండి. అలానే పర్టిక్యులర్గా కసూరి మేతిని కంపల్సరీగా వేసుకోండి. వీటన్నింటిని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. సో కలుపుకొని ఒక హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. అంతలోపు మనకు అక్కడ వాటర్ ఏమవుతుందో లేదో అనేది, బాయిల్ అయిందా లేదో అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనకి మంచి స్మెల్ వచ్చింది చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకి వాటర్ అనేవి మంచిగా బాయిల్ అయిపోతున్నాయి, మరుగుతున్నాయి అనమాట. ఈ టైంలో మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని వాటర్ టేస్ట్ని చూసుకొని మనం కావాల్సి వస్తే సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఇది కుక్ అయ్యేలోపు వెయిట్ చేద్దాం. సో ఫైనల్గా చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అయిపోయింది మనం ఫ్రై పీస్ బిర్యానీకి. మన ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది, రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని మనము ఫస్ట్గా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోండి. ఒక లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఒక లేయర్గా వేసుకొని మంచిగా చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా ఏదైతే మనం రైస్ని కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ని వేసేసుకోండి. రైస్ని వేసేసుకొని మంచిగా ఇట్లా టైట్గా రైస్ని వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇక్కడ చూసారా రైస్ అనేది ఎంత బాగా విడివిడిగా చాలా బాగా వచ్చిందనమాట. సో టేస్ట్, స్మెల్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. సో అలా మనం ఒత్తుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు బిర్యానీకి బాగా ఉంటుంది. సో నేను ఇంకొక బౌల్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాను అనమాట. సో అలా ఒత్తేసుకొని మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే మన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ వెంటనే చాలా వేడిగా ఉంది. సో మీరైతే ఒక 5 మినిట్స్ అలాగే బౌల్లో ఉంచితే
మీకు పర్ఫెక్ట్గా బౌల్ షేప్ అనేది వస్తుంది. నాకు కొంచెం నేను చాలా వేడి మీద వెంటనే తీసాను కాబట్టి అలా విడిపోయింది అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి